యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు బీజేపీ నాయకులు, కార్యకర్తలు. రైతులందరికీ రైతు భరోసా అందించి రుణమాఫీ చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. రైతులిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు. రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్ అని చెప్పేసి రైతులకు ఎన్నో అమలు కాని హామీలను కురిపించి ఈ రోజు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎక్కడ కూడా రైతు భరోసా కూడా పూర్తిగా పడ దాఖలు లేవు. చాలా మంది కూడా ఎకరం ఉంటే 5 గుంటలకు 4 గుంటలకు పడుతుంది. దాంతోపాటు మీరు పూర్తిగా మేము రైతు రుణమాఫీ చేసామని చెప్పుకుంటున్నారు, కానీ చాలా వరకు రుణమాఫీ కాలేదు. బ్యాంకర్లు రైతులను తీవ్ర ఇబ్బంది పెడతా ఉన్నారు. దాంతోపాటు మీరు ఏదైతే కౌలు రైతులకు ఇస్తారో ప్రోత్సాహం లేదు, సన్నాలకు 500 ఇస్తారో బోనస్ లేదు. ఇవేమీ లేకుండా మా రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడం మాత్రం ఇది పూర్తిగా సిగ్గుచేటు. ఎంతో మంది రైతులు బలవన్మరణలో పాల్పడుతున్నారు. వాటిపైన దృష్టి సారించండి. అంతేగాని ఈరోజు ఏదో గొప్పలకు ఏది నల్లలో ఓపెన్ చేసినా, సీసీ రోడ్లు ఓపెన్ చేసినా కూడా పెద్ద పెద్ద హంగు ఆర్పాటుతో ప్రచారం చేసుకుంటూ ఏదో రీల్స్ చూస్తూ మీరు కూడగడుతున్నారు. అంతే ఈరోజు ఆలేరులో కానీ రాష్ట్రంలో కానీ రైతులు పడ్డ ఇబ్బందులు మీరు పట్టించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రుణమాఫీ చేస్తానని ఆ రోజు డిక్లరేషన్ చేశారు. రైతుల కోసం చాలా కార్యక్రమాలు చేస్తానని చెప్పి ఈరోజు మరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు 2 విలీనమైన పేరు మీద అక్కడ డబ్బులు వెంటనే రైతులకు వేసి రుణమాఫీ చేసి రైతుల రుణం తీసుకోవాలని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఫండ్ మొత్తం రైతులకు రుణమాఫీ చేసి చెప్పుకోవడం గొప్ప కాదు. రైతులను ఎంత ఏడిపిస్తే, రైతులకు ఎంత ఇబ్బంది పెడితే రాజ్యానికి అంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి రైతులు లేనిదే రాజ్యం లేదు. రైతు కన్నీళ్ళు దేశానికి మంచి కాదు, రాష్ట్రానికి మంచి కాదు. కాబట్టి వెంటనే వాళ్ళకు ఏవైతే విలీనం ఉన్నదో దాన్ని వెంబడే ఆ బ్యాంకు విలీన తర్వాత వారి యొక్క కోడ్ తీసుకొని మీరు వెంటనే రుణమాఫీ చేయాలి. 2 లక్షల రుణమాఫీ చేస్తాని అయితే ఏపీ గ్రామీణ బ్యాంకు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు విడిపోయిన తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకులు ఉన్న వాళ్ళకు అకౌంట్స్ వల్ల ఎవరికి డబ్బులు పడతలేవో, అది 2 లక్షల రుణమాఫీ కూడా ఎవరికి చేయలేదు. ఈ పైసలు డబ్బులు ఏమైనా గవర్నమెంట్ ఈ డబ్బుల్ని మిగతా వాటికి ఉపయోగించుకుంటుంది. గ్రామీణ బ్యాంకు పేరు చెప్పి బ్యాంకు చేంజ్ అయ్యే ఉద్దేశంతో ఉన్న డబ్బులని వేరే వాటికి ఉపయోగించుకుంటుంది. కాబట్టి రైతులకు ఈ రుణమాఫీ అనేది ప్రతి ఒక్కరికి చేయాలి. గ్రామీణ బ్యాంకులో విలీనమైనా కానీ తిరిగి పంపించే డబ్బులని రైతుల ఖాతాలో వేయాలని భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. Like and subscribe.